అంటే పార్ట్నర్షిప్ కూడా ఇస్తావని అనగానే, హోటల్స్ డెవలప్ చేస్తే పార్ట్నర్షిప్ ఇవ్వడానికి నాకేంటి బాధ, వాడికి శాలరీ బదులుగా పార్ట్నర్షిప్ ఇస్తాను అని అంటుంది. ఇక ఆ మాట వినడంతో కాంచన చాలా సంతోషిస్తుంది. నేను నీకు ఫోన్ చేసినట్టు కానీ, నేను నిన్ను అడిగినట్టు కానీ తెలియనీయకుండా నీ అంతట నువ్వే సైలెంట్గా నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టుగా వెళ్ళి అక్కడ ఆయన ఏమన్నా పట్టించుకోకుండా, నువ్వు మా దగ్గరికి రా అక్క ప్లీజ్, ఇదంతా కూడా మనం ప్లాన్ చేసినట్టుగా ఉండకూడదు, అంతా సహజంగా జరిగినట్టు ఉండాలి అంటే నేను చూసుకుంటానుగా, వదిలేసేయ్ అని చెప్పి సౌందర్య తర్వాతి రోజునే ఇక శివనారాయణ ఇంటి దగ్గరికి వెళ్తుంది. శివనారాయణ, నిన్ను నా గుమ్మం తొక్కొద్దన్నాను కదా, ఎందుకు వచ్చావు అని సౌందర్యని అనేసరికి అక్కడ కాసేపు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడి వాదమాడి తిరిగి వచ్చేస్తుంది. అలా వచ్చేసి కాంచనకి ఫోన్ చేస్తుంది, కార్తీక్కి ఫోన్ చేస్తుంది. కాంచన కావాలనే ఫోన్ లిఫ్ట్ చేయదు, కార్తీక్ లిఫ్ట్ చేస్తాడు. ఎలా ఉన్నావు పెద్దమ్మ అంటే, వచ్చాను మిమ్మల్ని చూద్దామని చెప్పి మీ ఇంటి దగ్గరకు వస్తే ఇల్లు ఖాళీగా కనబడింది, ఏం చేయాలో అర్థం కాలేదు, ఏమైందో తెలియక నీకు కాల్ చేశాను అంటే, మేము పలానా చోటున్నాం, నువ్వు లైవ్ లొకేషన్ పెడుతున్నాను వచ్చేసేయి అని చెప్పగానే సరే అని చెప్పని అంటుంది ఈ సౌందర్య. ఇక అక్కడికి వెళ్ళేసరికి ఆ వాతావరణం, అక్కడ టిఫిన్ బండి, ఇంకా దానికి తోడు ఆ చిన్న ఇల్లు అవన్నీ చూసి సౌందర్య బాధపడుతుంది. జరిగిందంతా తెలుసుకుని కార్తీక్కి ఒక మాట చెప్తుంది. చూడు కార్తీక్, ఉభయులకి సంతోషపడే విధంగా, ఉభయులము లాభపడే విధంగా ఒక ఆఫర్ ఇస్తాను, నువ్వు తీసుకుంటావా, ఆ ఆఫర్కి ఓకే అంటావా అని చెప్పని అనగానే, ఏంటో చెప్పు పెద్దమ్మ అంటే, నా హోటల్స్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి, కాకపోతే కొద్దిగా డల్ అయినాయి, దాన్ని నేను ఒప్పుకుంటాను, ఇంకా కొత్తగా ఇంకొక 3 బ్రాంచెస్ పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు రన్ అవుతున్న హోటల్స్ని నువ్వు పైకి తీసుకురావడంతో పాటు ఆ 3 బ్రాంచెస్ కూడా నువ్వే చూసుకోవాలి. అండ్ ఈ 3 బ్రాంచెస్లో నీకు నేను పార్ట్నర్షిప్ ఇస్తాను. ఓల్డ్ బ్రాంచెస్ అన్నిటినీ నువ్వు పైకి తీసుకొస్తే చాలు, నేను అంతకు మించి నిన్నేమీ అడగట్లేదు అని చెప్పేసి అంటుంది ఇక సౌందర్య. ఒక్కసారిగా దీప మనస్సు చాలా సంతోషంతో నిండిపోతుంది. బాబు, ఈ ఆఫర్ని వదులుకోకండి, ఎందుకంటే ఇంత మంచి ఆఫర్ మనకి రాదు అంటే నేను అదే అనుకుంటున్నాను దీప. పెద్దమ్మ అన్నట్టుగా అందులో మనకి పార్ట్నర్షిప్ ఇస్తే ఆ వచ్చే డబ్బులతో మనం దీప రెస్టారెంట్స్ చాలా తొందరగా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పని అంటాడు కార్తీక్. దాంతో ఇక సౌందర్య ఇచ్చిన ఆఫర్ని ఒక పేపర్ మీద పెట్టించి వెంటనే ఫ్యాక్స్ చేయమంటుంది. ఫ్యాక్స్ లెటర్ తీసుకొచ్చి కార్తీక్ తోటి సైన్ చేయించుకుంటుంది అగ్రిమెంట్ మీద. ఇంకేముంది, కార్తీక్ సౌందర్య హోటల్స్ని చూసుకునే పనిలో పడిపోతాడు. దీప ఇక్కడ హోటల్ రన్ చేసుకుంటూనే ఉంటుంది. అలా పార్ట్నర్షిప్లో భాగంగా కార్తీక్కి 50-50 అన్న బేసిస్ మీద సౌందర్య స్టార్ట్ చేస్తుంది. దాంతో కార్తీక్ 3 రెస్టారెంట్స్ని బాగా పైకి తీసుకురావడంతో అందులో వచ్చినటువంటి లాభాలు అతి తొందరలోనే, అంటే చాలా తక్కువ టైంలోనే కార్తీక్ చేతికి రావడంతో ఇక దీప రెస్టారెంట్స్ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి వర్క్ని కూడా కార్తీక్ మొదలు పెట్టేస్తాడు. అలా మొత్తం మీద అటు సౌందర్యకి సంబంధించిన హోటల్స్ని పైకి తీసుకురావడంతో పాటు తను అనుకున్న దీప రెస్టారెంట్స్ని కూడా కార్తీక్ మొదలు పెట్టడంతో ఇక ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. అసలు ఇదంతా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని చెప్పి అనుకుంటూ కాంచన దగ్గరికి వచ్చి, ఏంటి అత్త, నాకు అర్థం కావట్లేదు, సడన్గా పెద్దత్త రావడం ఏంటి, వచ్చి రావడంతోనే బావకి ఆఫర్ ఇవ్వడం ఏంటి, ఆ ఆఫర్ కూడా సూపర్గా ఉండడం ఏంటి, దాన్ని బావ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు దీప రెస్టారెంట్ స్టార్ట్ చేయడం ఏంటి అనగానే, నా కొడుకు వెనక నేనున్నాననే విషయం నువ్వు మర్చిపోయి వాళ్ళు పెట్టుకున్న టిఫిన్ బండిని కాల్ చేశావు కదా, మరి అలాంటప్పుడు నా కొడుక్కి అండగా నేను నిలబడాలిగా, నిలబడ్డాను, వాడు తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేశాను, అంతే, అంతకుమించి ఏమీ లేదు అని కాంచన అనేసరికి ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అవుతుంది. ఏమంటున్నావత్త, నేను కాల్చడం ఏంటి అంటే, నువ్వే కాల్చావని, నువ్వే కాల్పించావని నాకు తెలుసు జ్యోత్స్న, కానీ నీ బుద్ధి నాకు లేదు కాబట్టి, నీకులా నేను ఆలోచించను కాబట్టి నీతో ఆ విషయం గురించి ప్రస్తావించలేదు, సమాధానం చాలా గట్టిగా ఉండాలని నిర్ణయించుకునే మా అక్కని రంగంలోకి దింపాను అంటుంది కాంచన. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈ శివనారాయణ కుటుంబంతో ఢీ కొట్టడం అంటే మామూలు విషయం కాదుగా అని అనుకుంటూ వెనక్కి తిరిగి వెళ్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కార్తీక దీపానికి సంబంధించిన అప్కమింగ్ ఎపిసోడ్స్లో జరగబోయేటటువంటి సీరియల్ని ముందే చూడగలుగుతారు.